ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ కార్యసిద్ధ్యభయాంజనేయ స్వామికి జై. శ్రీ సీతారామచంద్రమూర్తికి జై. జై సీతారాం. శ్రీ గురువుల పాదాలకు నమస్కరిస్తూ శ్రీ రామభక్తి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. మీరు ఇదివరకు వాల్మీకి మహాముని రచించినటువంటి రామాయణం అనేటటువంటి మహా ఇతిహాసం గురించి ఎన్నో మార్లు విని ఉంటారు. అలాగే ఆధునిక యుగంలో అనేక మంది కవులు, సాధకులు, రామభక్తులు వారి వారి సాధనకు అనుకూలంగా వారు అనుభవించినటువంటి అనుభూతులకు అనుగుణంగా రచించినటువంటి రామాయణాలను కూడా మీరు చూసి ఉంటారు. తులసి రామాయణము, మొల్ల రామాయణము, కంబ రామాయణము, ఇలా అనేకమైనటువంటి రామాయణ రచనలు ఆధునిక యుగంలో కూడా జరిగాయి. కానీ ఈరోజు వివరించబోయేటటువంటి ఈ యొక్క రామాయణము విశేషాలు ఏవైతే ఉన్నాయో ఇది వాల్మీకి రామాయణములోని ఒకానొక నిక్షిప్తమైనటువంటి రహస్యానికి సంబంధించినటువంటిది. అది ఏమిటంటే గాయత్రీ రామాయణం. గాయత్రీ రామాయణము అనేటటువంటిది ఏ ఋషి, ఎవరో సాధకుడు తాను అనుభవించినటువంటి అనుభూతులను విడదీసి రచించినటువంటి రామాయణం కాదు. ఇది వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలోని భాగమే. వాల్మీకి మహర్షి నిక్షిప్తము చేసినటువంటి బీజాక్షర సంయుక్తమైనటువంటి కలయికనే గాయత్రీ రామాయణము అని చెప్పి మనం చెప్పుకోవటం జరుగుతోంది. దీనిపై ఇదివరకే ఎందరో మహానుభావులు, ఎందరో పెద్దలు అనేక రకములుగా వారి ఉపన్యాసములలో వివరించడం జరిగింది. అదే విధముగా ఈరోజు ఆ యొక్క విషయ విశ్లేషణను, అటువంటి మహత్యం కలిగినటువంటి గాయత్రి రామాయణ విశిష్టతను మీ ముందుకు తీసుకురావటం అనేటటువంటి ప్రయత్నాన్ని శ్రీ రామభక్తి టీవీ ద్వారా మేము చేస్తున్నాం. ఈ విషయాలన్నింటినీ మీరు గ్రహించి ఈ వీడియోను చివరి వరకు చూసి గాయత్రి రామాయణం యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని, పారాయణ రహస్యాన్ని, ఎందుకు అటువంటి గాయత్రి రామాయణాన్ని మనం పారాయణ చెయ్యాలి, అందులో ఉన్నటువంటి మూలమైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది రహస్యాన్ని కూడా మీరు తెలుసుకోగలరు అనే నమ్మకం మాకు ఉంది. ఇకపోతే గాయత్రి రామాయణం అనేటటువంటి నామధేయము ఎందుకు వచ్చినది అనేటటువంటి విషయాన్ని మనం మొట్టమొదటగా తెలుసుకుందాం. గాయత్రి అనేటటువంటి నామము, రామాయణం అనేటటువంటి నామము రెండు వేరు నామాలు. గాయత్రి అనేటటువంటి నామము గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి నామము. అలాగే వేదాల ప్రకారముగా గాయత్రి అంటే ఒకానొక ఛందస్సు. గాయత్రి మాత ఆరాధించేటటువంటి ఎందరో పెద్దలకు తెలుసు. ఈ గాయత్రి మంత్రం అనేటటువంటిది చాలా సుపరిచితమైనటువంటి ఒక మహామంత్రము. వేదాలకే అమ్మైనటువంటి గాయత్రి మాతను ఉపాసించేటటువంటి పెద్దలందరూ కూడా ఈ మంత్రాన్ని గ్రహించి దర్శించినటువంటి వారే. ఈ మంత్రాన్ని మొట్టమొదటగా దర్శించినటువంటి వారు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. మనకందరికీ పూజనీయులు,
శ్రీ రామచంద్రమూర్తికి గురువులు. అటువంటి బ్రహ్మర్షి విశ్వామిత్రులు లోకానికి ప్రసాదించినటువంటి ఈ యొక్క గాయత్రి మహామంత్రము విశిష్టత ఇంత అంత అని చెప్పలేం. అది పరబ్రహ్మతత్వము గురించి వివరించేటటువంటి మహామంత్రము. అనేక వేల సంవత్సరాల సాధన తరువాత, కఠోరమైన తపస్సు తరువాత బ్రహ్మర్షి వశిష్ఠుల వారు దర్శించినటువంటి మంత్రమే గాయత్రి మహామంత్రము. ఆ మంత్రము 24 అక్షరాల బీజాక్షరములతో కలయికతో ఉన్నటువంటి మంత్రం. అది ఏమిటంటే తస్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మరొక్క మారు చెప్పుకుందాం. తస్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇదండి ఆ యొక్క గాయత్రి మంత్రము. ముందు ఉన్నటువంటి ప్రార్థనను జోడిస్తే ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేటటువంటిది పూర్తిగా ఒక మంత్రరాజముగా నేటికి కూడా పూజింపబడుతోంది. ఇకపోతే రామాయణం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శ్రీరామచంద్రుల వారి ప్రయాణమే రామాయణం, శ్రీరామచంద్రుల వారి జీవితమే రామాయణం, రాముని కథే రామాయణం. వాల్మీకి మహాముని నారదులు వారిని ప్రశ్నించిన తరుణము దగ్గర నుండి ఉత్తరకాండ ముగిసే వరకు కూడా మనకు రామాయణము 24,000 శ్లోకాలతో నిండి ఉంటుంది. 7 కాండములుగా విభజించబడింది. 24,000 శ్లోకాలతో నిండి ఉంటుంది. ఒక్కొక్క కాండము కూడా ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంది. అయితే ఇక్కడే వాల్మీకి మహాముని ఒక నిక్షిప్త యోగాన్ని సాధకుల దృష్టికి మాత్రమే వచ్చే విధముగా ఒక నిక్షిప్త యోగాన్ని అందులో ఉంచటం జరిగింది. రామాయణం అంటే కేవలం సీతారాముల చరిత్ర మాత్రమే కాదు, ఒక ఇతిహాసం మాత్రమే కాదు, అది ఒక మంత్ర రాజ్యము. అందులో ఉండే ప్రతి శ్లోకము బీజాక్షరముతో ముడిపడి ఉన్నటువంటి ఒక మంత్ర అనుష్ఠానము. అటువంటి మంత్ర రాజముల కలయికే రామాయణ మహాగ్రంథం. అది ఏ విధంగానో చూద్దాం. ఈ యొక్క గాయత్రి మహామంత్రములో ఉండేటటువంటి 24 అక్షరాలను వాల్మీకి మహాముని తీసుకొని రామాయణ మహాగ్రంథములో పొందుపరచటం జరిగింది. 1వ శ్లోకము నుండి 24,000 శ్లోకముల వరకు ప్రతి 1000 శ్లోకములకు ఒక్క బీజాక్షరాన్ని జోడించడం జరిగింది. 1వ శ్లోకము నుండి 24,000 శ్లోకం వరకు ప్రతి 1000 శ్లోకములకు ఒక్క బీజాక్షరాన్ని జోడించడం జరిగింది. మొట్టమొదట రామాయణము ప్రారంభమయ్యేటటువంటి శ్లోకము తపస్సాధ్యాయ నిరతం అనేటటువంటి శ్లోకముతో మొదలవుతుంది. అందులో తా అనే పదము గాయత్రి మహామంత్రములో తస్సవితుర్వరేణ్యం తా అనేటటువంటి మొదటి పదం. ఇలాగా ప్రతి 1000 శ్లోకాలకు తర్వాత వచ్చే శ్లోకములో ఈ యొక్క బీజాక్షరాన్ని జోడించి వాల్మీకి మహాముని ఒక అద్భుతమైన ప్రక్రియను నిర్మించడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియ కలయిక ఎందుకు అంటే ప్రతి బీజాక్షరము తర్వాత వచ్చేటటువంటి 1000 శ్లోకాలకు ఆదిగా నిలుస్తుంది, రాజసంగా నిలుస్తోంది. అక్కడ నిర్మించినటువంటి నిర్మాణ క్రమము రెండింటినీ కలిపి చూస్తే 24 శ్లోకాలు మనకు గాయత్రి మంత్రముతో అనుసంధానించబడి ఉన్నాయి. ఆ 24 శ్లోకాలకు మధ్యలో మిగతా 24,000 శ్లోకాలలోని మిగతా శ్లోకాలన్నీ కూడా ఉన్నాయి. ఈ 24 శ్లోకాల కలయికను సంక్షిప్తంగా మనము వివరిస్తే దానినే గాయత్రి రామాయణము అని చెప్పటం జరుగుతోంది. ఇదండి గాయత్రి మంత్రమునకు రామాయణమునకు మధ్య ఉన్నటువంటి సంబంధము, వాల్మీకి మహాముని నిర్మించినటువంటి క్రమము, గాయత్రి రామాయణము ఎలా ఆవిర్భవించింది అనేదానికి మూలం.
ఈ విధంగా 24 శ్లోకాల క్రమమును ఎవరైతే నిత్య పారాయణం చేస్తారో వారు గాయత్రీ రామాయణము పారాయణము చేసిన ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే 24,000 శ్లోకాలు చదవటం అందరికీ సాధ్యము కాదు కాబట్టి మహర్షి పెద్ద మనసుతో ఆ రోజే ఆలోచించి ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియను నిర్మించి సాధకులకు భక్తులకు అనుగుణంగా ఇది ఇవ్వటం జరిగింది, లోకానికి అందించటం జరిగింది. అంతటి మహానుభావులు. అలాగే గాయత్రి మహామంత్రమునే ఎందుకు తీసుకున్నారు అనేటటువంటి తత్వాన్ని కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు మిగతా మంత్రరాజాలను ఇక్కడ జోడించకుండా గాయత్రి మంత్రాన్ని మాత్రమే మహర్షి ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇందుకు మూలమైనటువంటి ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. గాయత్రి మంత్రములో ముఖ్యంగా వివరించేటటువంటి తత్వం ఉన్నటువంటి ప్రత్యక్ష దైవము సూర్యనారాయణుడు. అసలు గాయత్రి అంటేనే సూర్య గాయత్రి. మొట్టమొదట ఆ యొక్క వెలుగునిచ్చేటటువంటి సూర్యనారాయణమూర్తిని, ఆయన్నే సాధకుల ప్రవృత్తిలో వారి యొక్క తత్వములో చూస్తే పరబ్రహ్మ స్వరూపముగా మనం అభివర్ణించడం జరుగుతుంది. కాబట్టి సూర్యనారాయణమూర్తి, వంశోద్భవుడు శ్రీరామచంద్రమూర్తి. ఆయనది సూర్యవంశం. ఆయన ఉద్భవించినటువంటి వంశము సూర్యవంశం. ఆ విధముగా ఒక తత్వం అక్కడ దాగి ఉంది. అదే విధముగా చూస్తే గాయత్రి మంత్రం యొక్క భావాన్ని మనము తెలుసుకున్నట్లయితే పరబ్రహ్మతత్వాన్ని గురించి వేడుకునేటటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. లోకానికి చైతన్యం అందించేటటువంటి ఓ పరబ్రహ్మతత్వమా, వెలుగును ఇచ్చేటటువంటి ఓ పరబ్రహ్మతత్వమా, అందరికీ వెలుగు చూపేటటువంటి ఓ తత్వమా, ఓ దైవమా, మా బుద్ధి అందు చేరి మమ్మల్ని అనుగ్రహించు అనేటటువంటి భావము వచ్చేటట్లుగా ఆ యొక్క మంత్ర నిర్మాణము మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ పరబ్రహ్మతత్వాన్ని వేడుకుంటున్నాం. ఆ పరబ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి మంత్ర రాజాన్ని తీసుకొచ్చి మనము ఇక్కడ చూస్తున్నట్లయితే వాల్మీకి మహర్షి గారు చేసినటువంటి ప్రయోగం మనకు స్పష్టంగా తెలుపుతుంది. ఏమని అంటే పరబ్రహ్మతత్వాన్ని శ్రీరామ కథతో జోడించడం వెనకాల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రహస్యం శ్రీరాముడే పరబ్రహ్మతత్వము అని చెప్పటం, శ్రీరామచంద్రమూర్తి పరబ్రహ్మతత్వము అని చెప్పటం. కాబట్టి మూలమైనటువంటి తత్వం ఏదైతే ఉందో అదే రామ. మూలమైన తత్వము, ఈ జగత్తుకంతా మూలమైన తత్వము, ఈ సృష్టికే మూలమైన తత్వము, అన్నిటికీ ఆది అయినటువంటి దైవము అదే శ్రీరామ. ఆ తత్వ సాధకుల మనలో ప్రత్యేకించి చెప్పకనే చెప్పారు వాల్మీకి మహాముని. అటువంటి గాయత్రి మంత్రము నిక్షిప్తమైనటువంటి ఈ యొక్క రామాయణ మహాకావ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణ చేసి, ప్రత్యేకించి గాయత్రి రామాయణము అనేటటువంటి విధానములో మరల పారాయణము చేసి ఆ యొక్క అనుభవాన్ని, ఆ యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మేము శ్రీరామ భక్తి టీవీ ద్వారా ప్రత్యేకించి అందరినీ కోరుకుంటున్నాం. అలాగే గాయత్రి రామాయణంలోని ప్రతి శ్లోకాన్ని, 24 శ్లోకాలు ఉన్నాయి, ప్రతి శ్లోకాన్ని వివరిస్తూ బాలకాండ దగ్గర నుండి ఉత్తరకాండ వరకు 24 శ్లోకాలు వివరిస్తూ వాటి యొక్క భావాన్ని తెలుపుతూ బీజాక్షరాల యొక్క అనుసంధానాన్ని వివరిస్తూ తర్వాత వచ్చేటటువంటి 2వ భాగంలోని ఈ వీడియోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. మీరు కూడా ప్రత్యేకించి ఈ వీడియో చూసిన తరువాత
విశ్లేషణ చేయగలరని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనము ఏది గుడ్డిగా నమ్మకూడదు. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా ఒక కారణం చేత నిర్మించబడి ఉంటుంది. అదేవిధంగా ప్రతి హైందవ సోదరుడు సోదరి ఈ యొక్క రహస్యాల్ని తెలుసుకోవాలని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే మీ ముందుకు వచ్చి ఎందరో గురువులను కలిసి వారి యొక్క అనుభవాలను తెలుసుకొని వారి యొక్క అనుజ్ఞ తీసుకొని ఇటువంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరందరూ శ్రీరామభక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మీకు అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అనేవి కూడా వస్తాయి. తదనంతరం మీరు ఈ యొక్క 2వ భాగం వీడియోను కూడా తెలుసుకోగలరు. జై సీతారాం, జై గురు మహారాజ్, జై వజరంగ.